మీ టీత్ మధ్య గ్యాప్ ఉందని కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతున్నారా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆ గ్యాప్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారా? ఇన్నే మెడికల్ టెర్మినాలజీలో మిడ్ లైన్ డయాస్టిమా అంటాం. హలో, ఐఎమ్ డాక్టర్ లీలా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈ గ్యాప్స్ అనేవి చిన్నపిల్లల్లో చిన్న వయసులో ఉన్నప్పుడు 8 to 9 years టైంలో ఇది కామన్ గా ఉంటుంది. అది కొంచెం పెద్ద అయిన తర్వాత 13 years తర్వాత పర్మనెంట్ టీత్ వచ్చాక ఇది కవర్ అయిపోతుంది. ఒకవేళ 13 years తర్వాత కూడా ఈ గ్యాప్ ఇలానే మెయింటైన్ అయితే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిలో మొదటిగా కంజెనిటల్ మిస్సింగ్. కంజెనిటల్ మిస్సింగ్ అంటే ఏంటంటే పిల్లల్లో టీత్ వచ్చే స్టేజ్ లో 1 or 2 teeth మిస్ అవుతాయి. అవి ఇంకా పర్మనెంట్ గా రావు. అదే విధంగా కొంతమందిలో జా స్పేస్ పెద్దగాను టీత్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు టీత్ స్పేస్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి హైఫ్రినల్ అటాచ్మెంట్. హైఫ్రినల్ అటాచ్మెంట్ అంటే ఏంటంటే గమ్ లైన్ కి లిప్ కి కనెక్ట్ అయ్యి ఒక థ్రెడ్ లా ఫామ్ అవుతుంది. ఆ గమ్ లైన్ కి లిప్ కి ఫామ్ అయ్యే థ్రెడ్ మనకి టీత్ కి దగ్గరగా కొంచెం ఎక్కువగా అటాచ్ అయి ఉన్నప్పుడు ఆ టీత్ ని పుల్ చేయడం వల్ల మనకి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి థమ్ సక్కింగ్. అంటే కొంతమంది పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. దాని వల్ల ఏంటంటే వాళ్ళు ప్రెషర్ ఎక్కువగా అప్లై చేయడం వల్ల మనకి టీత్ గ్యాప్ అనేది కూడా వస్తుంది. ఈ కండిషన్స్ మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో కాంపోజిట్ ఫిల్లింగ్స్, డెంటల్ వెనియర్స్, బ్రేసెస్ అండ్ అలైనర్స్, అదే విధంగా స్మైల్ డిజైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ గురించి ఫర్దర్ గా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే రిలాక్స్ డెంటల్ ని కాంటాక్ట్ అవ్వండి.